ఫోన్ ట్యాపింగ్ లో అడ్డంగా బుక్ అయిన మాజీ అడిషనల్ ఎస్పీ భుజంగరావు బెయిల్ కోసం కోర్టును ఆశ్రయించారు. అయితే ఇంకా విచారించాల్సిన అవసరం ఉందని పోలీసులు కస్టడీ కోరుతున్నారు. మొత్తం మీద ఫోన్ ట్యాపింగ్ అంశం ఇటు బీఆర్ఎస్ నేతలతో పాటు అక్రమాలకు పాల్పడ్డ ఖాకీలకు చెమటలు పట్టిస్తుంది. ట్విస్ట్ ఏంటంటే ఇల్లీగల్ ఫోన్ ట్యాపింగ్ అంశంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న భుజంగరావు ఏజెంట్ గా మీడియాకు చెందిన సాంబశివరావు పాత్ర పదే పదే తెరపైకొస్తోంది. ఏంటి అమాయకులని టార్గెట్ చేశారా? వ్యాపారులను అందుకు ఎంచుకున్నారా? ఇంతకీ సాంబశివరావు పాత్రను చూస్తూ వావనాల్సిందే. తనకున్న పరిచయాలతో భుజంగరావుకు దగ్గరైన సాంబా ఫోన్ ట్యాపింగ్ అంశంలో కీలకంగా వ్యవహరించారని తెలుస్తోంది. ఏజెంట్ అవతారం ఎత్తారు. తొలుత ఫోన్ ట్యాప్ చేసిన వారి సమాచారాన్ని సేకరిస్తారు. వారిలో ప్రైవేటు వ్యాపారులు ఉంటే పండగే. మరి బెదిరించి భయపెట్టి వారితో బేరసారాలకు ప్లాన్ చేస్తారు. బ్లాక్మెయిల్లో సిద్ధహస్తుడిగా సాంబకు పేరుండడంతో భుజంగరావుకు కలిసొచ్చిందని చెప్పాలి. అయితే ప్రణీత్ రావు అరెస్టుతో ఫోన్ ట్యాపింగ్ అంశంలో కోట్ల రూపాయలు అక్రమ ట్రాన్సాక్షన్ జరిగినట్లు తెలుస్తోంది. కుదిరితే డబ్బుల సంచులు, లేదంటే కేసులో వైగారాకు సాంబశివరావు అండ్ కో బాగానే ప్లాన్ చేస్తుంది. కేసీఆర్ పాలనలో తాము చెప్పిందే వేదంగా బాస్ వింటారని నెమ్మదిగా బాధితులకు ఎరవేస్తారు. లేదంటే నాటి ముఖ్యమంత్రికి నెగిటివ్ రిపోర్ట్ ఇస్తామంటూ హింటిస్తారు. ఇదంతా బయటపడాలంటే భుజంగరావు కాల్ లిస్టు పరిశీలించాలని బాధితులు వాపోతున్నారు. మరి ఇదే అంశంపై మరింత సమాచారం మా క్రైమ్ బ్యూరో చీఫ్ ఇన్నారెడ్డి అందిస్తారు. చెప్పండి ఇన్నారెడ్డి, సాంబశివరావు కోట్ల రూపాయల అక్రమ డీల్ చేయడానికి అడ్డంగా తాను పనిచేసే ఛానల్ ఉపయోగించుకున్నారని అనుకోవాలా? అందుకు తగ్గట్టుగా నాటి అడిషనల్ ఎస్పీ భుజంగరావు ఏజెంట్ గా ఉన్నారని భావించొచ్చా? సంజన, మనం గమనించవచ్చు ఈ టోటల్ ఎపిసోడ్కి సంబంధించిన ఫోన్ ట్యాపింగ్లో భుజంగరావు అండ్ కో, అంటే భుజంగరావుకు సంబంధించిన వ్యవహారంలో ఈయనకు సంబంధించిన ఫోన్ ట్యాపింగ్ అనేది ఈయన హయాంలో కొంత నెట్వర్క్ కూడా ఏర్పడింది కాబట్టి దీంట్లో ఒక గ్యాంగ్గా ఏర్పాటైపోయి ఆయన ఫోన్ ట్యాపింగ్ చేశాడు అని చెప్పి తెలుస్తూ ఉంది. ఇదే రకంగా మనం చూసాం రాధాకృష్ణ వ్యవహారంలో కూడా ఆయన ఫోన్ ట్యాపింగ్ చేసి బెదిరింపులకు పాల్పడి మరీ ఆయన డబ్బులు వసూలు చేశాడు అని చెప్పి అన్న రెండు విషయాలు కూకట్పల్లిలో ఒక కేసు నమోదైంది, అలాగనే బంజారాహిల్స్లో కేసు నమోదైంది. అయితే ఇక్కడ దీంట్లో ప్రధానంగా మనం గమనిస్తే ఈ భుజంగరావుకు సంబంధించిన వ్యవహారంలో కూడా ఒక మీడియా ప్రతినిధి సమక్షంలో, అంటే ఆయన సపోర్ట్తో ఇద్దరు కలిసి దందాలు చేశారని చెప్పి అన్న విషయం మీద ప్రస్తుతం దీంట్లో ఎవరైతే భుజంగరావు ఉన్నాడో భుజంగరావు బెయిల్ పిటిషన్ దాఖలు చేయడం జరుగుతూ ఉంది. ఈ బెయిల్ పిటిషన్ సందర్భంగా దీంట్లో అధికారులు చాలా స్పష్టంగా చెప్తా ఉన్నారు. అంటే దీంట్లో ఇంకా విచారణ కొనసాగాల్సిన అవసరం ఉంది కాబట్టి ఇప్పుడే బెయిల్ ఇవ్వద్దంటున్న అభ్యంతరం వ్యక్తం చేసిన నేపథ్యంలో మరి దీంట్లో అసలు ఈ ఫోన్ ట్యాపింగ్ సంబంధించిన సమాచారంలో సాంబాకు సంబంధం ఏంటి, అలాగనే ఇద్దరు కలిసి, అంటే ఈయనేమో మీడియాలో ఒక ప్రముఖ ఛానల్ ఉన్నాడు కాబట్టి సో దానికి సంబంధించి ఈయన ఇచ్చిన సమాచారాన్ని మీడియాలో ఎక్కువగా చూపుతూ ఎదుటి వాళ్ళని భయభ్రాంతులకు గుర్చడానికి ఈ ఫోన్ ట్యాపింగ్ అనేది ఉపయోగించుకున్నారా అన్న వ్యవహారంలో కూడా ఖచ్చితంగా పోలీసులు ఇంకా ఇన్వెస్టిగేషన్ కొనసాగుతూ ఉంది. మొత్తం మీద భుజంగరావు అండ్ కోలో ఉన్న ఒక మీడియా పర్సన్ మిస్టర్ సాంబశివరావుకు ఉన్న లింకులేంటి, దీంట్లో భుజంగరావు కాల్ లిస్టులో సాంబశివరావు పేరు వచ్చినప్పటికి కూడా మరి అతని గురించి ఎందుకు ఎంక్వైరీ కొనసాగట్లేదు అని చెప్పంటే పూర్తి స్థాయిలో, అంటే ఎవరి మీదైనా సరే ఒక ఆరోపణ వచ్చినప్పుడు దానికి సంబంధించిన పూర్తి స్థాయి టెక్నికల్ ఎవిడెన్స్ అన్ని సేకరించిన తర్వాత డెఫినెట్గా దాని మీద యాక్షన్ తీసుకుంటారు. అయితే ఇప్పుడు దొంగలందరూ కూడా గుప్చిప్ అనుకున్నట్టుగా ఎవరికి వారు మాకు సంబంధం చెప్పని చెప్పే ప్రయత్నం చేసినప్పుడు కూడా టెక్నికల్ ఎవిడెన్స్ అనేది మాత్రం ఎప్పటికీ నిందితులుగా తెలుస్తున్న అంశం మనం చూడవచ్చు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కూడా రాధాకృష్ణరావు సంబంధించిన వ్యవహారంలో దాదాపుగా ఇద్దరు బయటకు వచ్చారు. కానీ ఈ భుజంగరావు సంబంధించిన వ్యవహారంలో ఖచ్చితంగా ఈయన అంటే ఈయన గ్యాంగ్కు సంబంధించిన వ్యవహారంలో చాలామంది ఇన్వాల్వ్ అయి ఉన్నారు. ఆయన అంటే బీఆర్ఎస్ సంబంధించిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ అండ చూసుకొని
వాళ్ళు చెప్పిన పనే కాకుండా తన స్వలాభం కోసం కొంతమంది బిజినెస్ మెన్ల ఫోన్లను కూడా ట్యాప్ చేశారు. ఆ ఫోన్లలో వచ్చిన సమాచారాన్ని, అంటే ఎవరికైనా సరే బిజినెస్లో లాభ నష్టాలు ఉంటాయి, తర్వాత హెచ్చుతగ్గులు ఉంటాయి, తర్వాత వాళ్ళ రాబడి అంటే ఎక్కడి నుంచి ఎన్ని డబ్బులు వస్తూ ఉన్నాయని చెప్పని తెలుసుకుని తర్వాత ఆ సమాచారాన్ని సేకరించిన తర్వాత సదరు బిజినెస్ మెన్లను అడ్డంగా బెదిరించిన సందర్భం కూడా ఉందని చెప్పేసి అన్న సమాచారం మేరకు దీంట్లో సాంబా అనే ఒక మీడియా పర్సన్ ఇన్వాల్వ్మెంట్ కూడా ఉంది. ఆయన కాల్ లిస్టులో ఈయన పేరు ఎందుకు వచ్చింది, అలాగనే ఈ ఫోన్ ట్యాపింగ్ జరిగిన సమయంలో ఎన్నిసార్లు సాంబా ఈయనతో మాట్లాడారు, భుజంగరావుతో మాట్లాడారు అని చెప్పన్న అన్ని విషయాల మీద కూడా పోలీసులు అయితే మాత్రం విశ్లేషణ కొనసాగిస్తూ ఉన్నారు. దీంట్లో అంటే కోర్టుల్లో డీల్ నడిచింది. ఈ సాంబశివరావు అండ్ కో తన మీడియా పవర్ను ఉపయోగించి ఈయన చేస్తున్న దందాలకు వెనకుండి ఆయన నడిపించారని చెప్పేసి అన్న సమాచారం మీద కూడా ఖచ్చితంగా ఎంక్వైరీ కొనసాగుతూ ఉంది. మరి దీంట్లో ఒకవేళ కనుక సదరు వ్యక్తులకు సంబంధించిన వ్యవహారం ఫోన్ ట్యాపింగ్లో తెలుసుకొని ఆ విషయాన్ని సాంబశివరావుకు చేరవేసిన తర్వాత ఇద్దరు కలిసి తమ గ్యాంగ్ తోటి ఆ బిజినెస్ మెన్లను బెదిరించి కోట్ల రూపాయలు వసూలు చేశారు అన్నది మాత్రం ఆరోపణలు వస్తూ ఉన్నాయి. మరి నిజంగానే ఆ సమయంలో ఎవరెవరైతే కమ్యూనికేషన్లో ఉన్నారో, ఎవరెవరైతే కాల్ లిస్టులో ఉన్నారో ఆ కాల్ లిస్ట్ ఆధారంగా ఇన్వెస్టిగేషన్ అధికారులు మాత్రం ప్రస్తుతం ఇన్వెస్టిగేషన్ కొనసాగుతూ ఉంది. మరి దీంట్లో మరి భుజంగరావు కాల్ డీటెయిల్స్లో సాంబశివరావు అన్నిసార్లు కాల్ చేయాల్సిన అవసరం ఏముంది, దాంట్లో కొంతమందిని బెదిరించారని చెప్పేసిన నేపథ్యంలో ఇప్పటికే కొంతమంది బిజినెస్ మెన్లు కూడా కంప్లైంట్ ఇవ్వడం జరుగుతూ ఉంది. ఈ భుజంగరావు సంబంధించిన వ్యవహారంలో కొంతమంది మీడియా ప్రతినిధులు మీడియేషన్ చేసుకుంటూ తమను బెదిరించారు, తమ దగ్గర నుంచి డబ్బులు వసూలు చేశారని చెప్పేసి అన్న విషయం మీద కంప్లైంట్ కూడా వెళ్ళినాయి. కాబట్టి పోలీసులు చాలా నిశ్చితంగా పరిశీలిస్తూ ఉన్నారు. భుజంగరావు అండ్ కోలో ఉన్న ఈ సాంబశివరావుకు ఉన్న లింక్ ఏంటి, ఇంకా భుజంగరావుకు ఈ దందాలో అంటే ఎవరైతే ఈ ఫోన్ కాల్ ఆధారంగా ఫోన్ ట్యాపింగ్ ఆధారంగా సమాచారం తెలుసుకుని వ్యాపారస్తులను బెదిరించిన వ్యక్తుల్లో ఉన్న వాళ్ళెవరు, తర్వాత ఎవరిని బెదిరించారు, ఎంత మేరకు డబ్బులు వసూలు చేశారు, ఎక్కడ వసూలు చేశారు, ఏ సమయంలో ఏ రకంగా వసూలు చేశారన్న అన్ని విషయాల మీద కూడా ఇన్వెస్టిగేషన్ అధికారులు కూలంకుషంగా ఇన్వెస్టిగేషన్ కొనసాగుతూ ఉంది. మొత్తం మీద అంటే మనం తప్పు చేశాము, మనల్ని ఎవరు ఏం చేయలేరని చెప్పేసి అనుకున్న నేపథ్యంలో ఒక్కసారిగా వెలుగులోకి వచ్చిన కాంగ్రెస్ గవర్నమెంట్ నిశ్చితంగా ప్రతి విషయాన్ని ఇన్వెస్టిగేషన్ అధికారులు అంటే ఏదైనా సరే ఒక కేసు నమోదు చేస్తున్నప్పుడు ఇన్వెస్టిగేషన్ అధికారులకు ఫ్రీడమ్ ఇస్తే ఎలా ఉంటుంది, వాళ్ళు కనుక నిజాయితీగా పనిచేస్తే ఎలా ఉంటుందన్న దానికి సమాధానంగా ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో నిక్కచ్చిగా హైదరాబాద్ కమిషనర్ శ్రీనివాసరెడ్డి అలాగే వెస్ట్ జోన్ డీసీపీ విజయ్ కుమార్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఇన్వెస్టిగేషన్ చాలా పకడ్బందీగా జరుగుతూ ఉంది. ప్రతిదీ కూడా టెక్నికల్ ఎవిడెన్స్ ఆధారంగా కాల్ డీటెయిల్స్ ఆధారంగా చాలా పకడ్బందీగా విచారణ జరుగుతున్న క్రమంలో ఈ భుజంగరావు అండ్ కో మీద కూడా దృష్టి సారించిన నేపథ్యంలో కాల్ లిస్టులో ఉన్న సాంబశివరావు యొక్క ఇన్వాల్వ్మెంట్ ఏంటి, దాంట్లో ఇద్దరి మధ్య జరిగే ట్రాన్సాక్షన్ ఏంటి, అంటే అది మాటల సందర్భంగా కావచ్చు, తర్వాత అంటే ఒక వ్యక్తి మీద భుజంగరావు మీద ఆరోపణలు వచ్చింది కాల్ డేటాకు సంబంధించిన వ్యవహారంలో, కాల్ ట్యాపింగ్ వ్యవహారంలో. మరి ఆ సమయంలో ఎవరితో అయితే ఎక్కువ కమ్యూనికేట్ చేశారో, ఎవరితో అయితే ఎక్కువ కాంటాక్ట్లో ఉన్నాడో ఆ వ్యక్తితో ఎందుకు కాంటాక్ట్లో ఉండాల్సి వచ్చింది, అదే కాకుండా ఇద్దరు కలిసి కొంతమంది బిజినెస్ మెన్లను బెదిరించారు, డబ్బులు వసూలు చేశారన్న ఫిర్యాదులు కూడా అందే. కాబట్టి ఆ దిశగా అంటే ఎక్కడైతే కాల్ డీటెయిల్స్లో ఎక్కువగా మాట్లాడిన సదరు సాంబశివరావుకు సంబంధించిన వ్యవహారంలో ఎవరెవరిని బెదిరించారు, ఎంత వసూలు చేశారు, ఇద్దరి మధ్య ఉన్న ఆ బంధం ఏంటి, అంటే ఒక పోలీస్ ఆఫీసర్కు ఒక మీడియా పర్సన్కు ఉన్న బంధం ఏంటి, దాంట్లో వాళ్ళు ఎంతవరకు వసూలు చేశారో, వసూలు దందాలో పాత్రదారులుగా ఉండి ఎవరైనా బెదిరించారు ఇత్యాది అంశాలన్నింటి మీద కూడా పోలీస్ అధికారులు పూర్తి స్థాయిలో ఇన్వెస్టిగేషన్ కొనసాగుతూ ఉంది. ఖచ్చితంగా ఈ కాల్ డీటెయిల్స్ ఆధారంగా త్వరలో ఒక మీడియా పర్సన్ అన్న సాంబశివరావు వ్యవహారం కూడా బయటకు వచ్చే అవకాశం ఉందని చెప్పన్న సమాచారం ఉంది. ఏదైనా కూడా తేల్చాల్సింది పోలీసులే. కాబట్టి ఇప్పుడున్న హైదరాబాద్ కమిషనర్ శ్రీనివాసరెడ్డి అలాగనే వెస్ట్ జోన్ డీసీపీ విజయ్ కుమార్లు ప్రతి విషయంలో కూడా అవతల వ్యక్తి ఎంతటి వాళ్ళైనా సరే వదిలిపెట్టే ప్రసక్తే లేదు అని చెప్పేసి ఖచ్చితంగా అన్ని ఆధారాలు సేకరించిన తర్వాత వాళ్ళ మీద ఎంక్వైరీ చేయడమే కాకుండా వాళ్ళ మీద చర్యలు తీసుకున్నట్టు తెలుస్తూ ఉంది. మొత్తం మీద ఈ ఫోన్ ట్యాపింగ్ కేసులో మరొక సంచలనమైన విషయం, ఈ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి పేర్లు బయటకు వస్తూ ఉన్నాయి. భుజంగరావుకు సంబంధించిన వ్యవహారంలో వ్యాపారులను బెదిరించిన కేసులో సాంబశివరావు పాత్ర మీద కూడా చాలా కీలకమైన విషయాలు త్వరలో బయటకు వచ్చే అవకాశం కనిపిస్తూ ఉంది. సంజన, రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ ఇన్నారెడ్డి.
ఫోన్ ట్యాపింగ్ లో అడ్డంగా బుక్ అయిన మాజీ అడిషనల్ ఎస్పీ భుజంగరావు బెయిల్ కోసం కోర్టును ఆశ్రయించారు. అయితే ఇంకా విచారించాల్సిన అవసరం ఉందని పోలీసులు కస్టడీ కోరుతున్నారు. మొత్తం మీద ఫోన్ ట్యాపింగ్ అంశం ఇటు బీఆర్ఎస్ నేతలతో పాటు అక్రమాలకు పాల్పడ్డ ఖాకీలకు చెమటలు పట్టిస్తోంది. ట్విస్ట్ ఏంటంటే ఇల్లీగల్ ఫోన్ ట్యాపింగ్ అంశంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న భుజంగరావు ఏజెంట్ గా మీడియాకు చెందిన సాంబశివరావు పాత్ర పదే పదే తెరపైకొస్తోంది. ఏంటి అమాయకులని టార్గెట్ చేశారా? వ్యాపారులను అందుకు ఎంచుకున్నారా? ఇంతకీ సాంబశివరావు పాత్రను చూస్తూ భావనాల్సిందే. తనకున్న పరిచయాలతో భుజంగరావుకు దగ్గరైన సాంబా ఫోన్ ట్యాపింగ్ అంశంలో కీలకంగా వ్యవహరించారని తెలుస్తోంది. ఏజెంట్ అవతారం ఎత్తారు. తొలుత ఫోన్ ట్యాప్ చేసిన వారి సమాచారాన్ని సేకరిస్తారు. వారిలో ప్రైవేటు వ్యాపారులు ఉంటే పండగే మరి. బెదిరించి భయపెట్టి వారితో బేరసారాలకు ప్లాన్ చేస్తారు. బ్లాక్మెయిల్లో సిద్ధహస్తుడిగా సాంబకు పేరుండడంతో భుజంగరావుకు కలిసొచ్చిందని చెప్పాలి. మరి ఇదే అంశంపై న్యాయవాది అరుణ్ కుమార్ మరింత సమాచారం అందిస్తారు. చెప్పండి అరుణ్ గారు, కాల్ డేట్ అటు భుజంగరావు అక్రమాలు బయటపడతాయని భావించవచ్చా? సహకరించిన సాంబా లాంటి వ్యక్తులకు కూడా శిక్షలో భాగస్వామ్యం ఉంటుందా? మొత్తం మీద ఫోన్ ట్యాపింగ్ విషయంలో న్యాయస్థానాలు ఎలాంటి చర్యలు తీసుకునే అవకాశాలు ఉంటాయి? శ్రీధర్రావు గారు ఆల్రెడీ చర్యలు ప్రారంభించడంతో ఇప్పటికే ఒక 2 ఎఫ్ఐఆర్లు నమోదు కావడం జరిగింది ఈ బ్లఫ్ మాస్టర్ మీద. ఈ బ్లఫ్ మాస్టరే కీలకం. ఇట్లాంటి బ్లఫ్ మాస్టర్లు ఏజెంట్లను పెట్టుకుని భుజంగరావు, ప్రణీత్ రావు, వీళ్ళంతా ప్రభాకర్ రావు నాటకాలు ఆడేందుకు చాలా ఉన్నాయి. ఇంకా డిస్క్లోజ్ చేయాల్సినవి, బయటికి రావాల్సిన తతంగాలు, వందల కొద్ది భాగవతాలు ఉన్నాయి. నీచాతి నీచమైన బిజినెస్లు కూడా వీళ్ళు చేసిండ్రు. అవన్నీ కూడా అనైతిక చర్యలు, అనైతిక కార్యకలాపాలకు పాల్పడ్డరు. అప్పట్లో సినిమా ఇండస్ట్రీతో లింక్ ఉండడం, చార్మ్ ఉన్న ఇండస్ట్రీతో లింక్ ఉండడం వల్ల ఇంకా చెప్పలేని సభ్య సమాజంతో పంచుకోలేని అనైతిక చర్యలకు సాంబశివరావు, TV5 సాంబశివరావు పాల్పడడం గర్హనీయం. మాకు తెలిసిన విషయాలు చెప్తే సభ్య సమాజంలో చీత్కరించుకుంటారు అటువంటి వ్యక్తులను. మాకు కూడా ఒక లిమిట్ ఉంటుంది కాబట్టి చెప్పట్లేదు. ఆల్రెడీ శ్రీధర్రావు గారి పైన అనైతికమైన కేసులు కూడా పెట్టించడం జరిగింది. అంటే మోరల్ గా డిస్ట్రాయ్ చేయాలి, మోరల్ గా బిజినెస్లు దెబ్బకొట్టాలి అని చెప్పి చేసిన చర్యలకు ఫలితం అనుభవించడం ప్రారంభమైంది. 31 జనవరి మొదటి ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయింది సాంబశివరావు మీద. అనుకోకుండా అదే క్రమంలో ఈ టెలిఫోన్ ట్యాపింగ్ ఇష్యూ కూడా బయటికి రావడం జరిగింది. వాడి కాల్ డాటా తీస్తే ఖచ్చితంగా ఎవరెవరితో అక్రమాల్లో పాలు పంచుకున్నారు, అసలు TV5కి సాంబశివరావుకి ఏం సంబంధం? TV5 వల్ల సాంబశివరావు లాభపడ్డా, సాంబశివరావు వల్ల TV5 లాభపడ్డదా అనేది యాజమాన్యం ఇంకా తేల్చుకోకపోవడం విచారకరం. ఇప్పటికైనా ఇట్లాంటి ఆషాఢభూతిని వెంటనే TV5 లాంటి సంస్థలు దూరం చేసుకుంటే బాగుంటది. లేదంటే వాళ్ళు కూడా భాగస్వాములు కావాల్సి వస్తుంది. బ్రేకింగ్ న్యూస్ ఏంటంటే ఈ టెలిఫోన్ ట్యాపింగ్ కేసులో ఉన్న ప్రభాకర్ రావు కేసులో ఉన్న భుజంగరావు, ప్రణీత్ రావు వీళ్ళ బెయిల్ పిటిషన్లను ఇప్పుడే విత్డ్రా చేసుకోవడం జరిగింది ఈ రోజు. ఎందుకంటే సెక్షన్ 70 IT యాక్ట్ కింద కేసు నమోదు చేసి దీని తీవ్రతను పోలీస్ డిపార్ట్మెంట్ పెంచడం జరిగింది. అంటే సెషన్స్ కోర్టులోనే బెయిల్ దాఖలు చేసుకోవాల్సిన సందర్భం ఇప్పుడు. కింది కోర్టుకు బెయిల్ ఇచ్చే అధికారం లేదు. అంటే నోటీసులు కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు. ఈ చర్య వల్ల ఇప్పుడు ఎవరెవరు అనుమానితులు ఉన్నారో వాళ్ళను పోలీసుకు అరెస్ట్ చేసే అధికారం వచ్చింది. సెక్షన్ 70 ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ ఎనేబుల్స్ పోలీస్ టు అరెస్ట్ ఎనీబడి ఎల్స్ వితౌట్ ఇష్యూయింగ్ ఎనీ నోటీస్. మాజీ సీఎం కేసీఆర్ కావచ్చు, మాజీ మంత్రులు హరీష్ రావు కావచ్చు, KTR కావచ్చు, ఇంకా మంత్రులు ఎవరైనా ఇటువంటి చర్యలకు పాల్పడ్డ శ్రీనివాస్ గౌడ్, సర్వర్లు పెట్టుకొని బిజినెస్ చేసిన శ్రీనివాస్ గౌడ్ కావచ్చు, జగదీశ్వర్ రెడ్డి కావచ్చు, వీళ్ళందరికీ కూడా ఇప్పుడు మ్యూజిక్ ఫేస్ చేసే సందర్భం ప్రారంభమైంది. తీవ్రత పెరిగింది, కేసు యొక్క తీవ్రత పెరిగింది. కాబట్టి ఇది పెళ్లి పిలుపులో లేకుంటే సారె పిలుపులో కానే కాదు. కాబట్టి అరెస్టే చేయొచ్చు. ఇంటిలో నుంచి లాక్కొచ్చి జైల్లో పాడేసే అధికారానికి పోలీసులకు ఇప్పుడు ఈ కేసు ద్వారా, ఈ సెక్షన్ యాడ్ చేయడం ద్వారా లభించింది. 7 years కంటే తక్కువ ఇంప్రిజన్మెంట్ క్వాంటమ్ ఆఫ్ అఫెన్స్ యొక్క తీవ్రతను బట్టి
ఉంటాయి. అటువంటిది దీన్ని 10 సంవత్సరాల జైలు శిక్ష ఉంది దీనికి. కాబట్టి ఇంకా ఎంత మాత్రం ఇవి నోటీస్ ఇచ్చే కేసులు కావు. సాంబశివరావు లాంటి వ్యక్తులను నోటీస్ ఇవ్వకపోతున్న అవసరం కూడా లేదు. స్ట్రైట్ గా అరెస్ట్ చేసి కన్ఫైన్ చేయాలని చెప్పి నేనైతే డిమాండ్ చేస్తున్నా. ఎన్నో అనైతిక కార్యక్రమాలకు పాల్పడ్డ వీళ్ళు ఇప్పుడు చూస్తున్నాం. ఒక నిర్మాత పుష్ప 2 నిర్మాత కూడా ఇందులో పాల్పడ్డాడు కిడ్నాప్ అని. మరి సాంబశివరావుని తీసుకొస్తే ఇంకా వందల కొద్ది మంది భాగవతాలు బయటకు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి forthwith I am demanding the police to arrest the Sambashivaram and confine to the judicial custody. Right. Thank you for the updates, Arun Kumar garu.